చనిపోవడం కొరకు కూడా ప్రార్థన చేసిన దైవజనమా నేను. చనిపోవడం కొరకు కూడా. గమనించండి, క్రైస్తవ జీవితం అంటే ఆషామాష కాదు. ఆదివారం వచ్చి నీ దగ్గరున్న ఎంతో కొంత కానుక వాక్యం విని, అందరు నిలబడ్డప్పుడు నిలబడి, అందరు కూర్చున్నప్పుడు కూర్చొని, చప్పట్లు కొట్టి, మంచినీళ్ళు తాగి, కానుకేసి, పాస్టర్తో ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోవడమే కాదు క్రైస్తవ జీవితము. ఇరుకు మార్గములో ప్రవేశించు వానికే పరలోక రాజ్యం అని చెప్పిండు ఆయనే. ఇరుకు మార్గములో నువ్వు ప్రవేశిస్తున్నావా? సేవను విడిచిపెట్టే పరిస్థితులు వచ్చినాయి. నా ప్రతి పాటలో ఒక 6 పాటలు నేను రాస్తే ఒక్కొక్క పాటలో ఒక్కొక్క అనుభవం ఉంటుంది. పరిస్థితులే నన్ను అపజయముగా మార్చి అనేదానికి గల కారణం ఏంటంటే, నేను యథార్థంగా ఉన్నప్పటికీ అపజయం గుండా నడిపించబడ్డాను. ఊహించని పరిస్థితులు నా ఎదుటికి వచ్చినప్పుడు నేను పారిపోలేదు, కానీ పారిపోవాలని అనేక సార్లు నాకు ఆలోచన వచ్చింది. క్రైస్తవునిగా ఉండొద్దు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే నా భార్యను, నా కూతుర్ని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలని అనేక సార్లు ఆలోచన నాకు వచ్చింది. అనేక సార్లు వచ్చింది. కానీ దేవుడు నాలో పెట్టిన ఒక భారము ఇక్కడ ఉండే విధంగా చేసింది. ఈ స్థలము తీసుకున్న తర్వాత ఈ స్థలానికి డబ్బులు వెళ్ళని పరిస్థితి. కొంతమంది బిడ్డలు సహకరించారు, ఎక్కువ అమౌంట్ కాబట్టి అందలేదు. ఒక ఆయనే నేను ఇస్తా అని 2 సంవత్సరాలు ఆపిండు. ఆపినప్పుడు ఆయన ద్వారా ఇయ్యలేదు. నేను కడతది అన్నప్పుడు 2 సంవత్సరాలు ఆగినాం, కట్టలేదు ఆయనే. చివరికి దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఒక చిట్టి తెచ్చుకున్న తర్వాత కడుతున్నప్పుడు అదంతా తీరిన తర్వాత ఒక చరణాన్ని ఇచ్చిండు. భ్రమపడినాను ఎవరో వస్తారని, కలత చెందినాను సహాయం అందదాని. భ్రమపడినాను ఎవరో వస్తారని, కలత చెందినాను సహాయం అందదాని. భ్రమ తొలగించావు, కొరతలన్నీ తీర్చావు. భ్రమ తొలగించావు, కొరతలన్నీ తీర్చావు. అందనంత స్థితిలో నన్ను నిలబెట్టినావు. అందనంత స్థితిలో నన్ను